ఎన్టీఆర్ జిల్లాలో మైనర్ ఇరిగేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి కిషోర్ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాయటంతో కలకలం రేగింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. బదిలీ విషయంలో రాజకీయ జోక్యం జరిగిందని, దళిత ఉద్యోగినైన తనను అన్యాయం చేశారని కిషోర్ ఈ లేఖలో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిషోర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మైనర్ ఇరిగేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాయటం ఇప్పుడు కలకలం రేపుతోంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఉన్నత అధికారులు తనని వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ కూడా ఆ లేఖను రాశారు. సో ఆ లేఖను మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ అయితే తను ఒక దళిత వ్యక్తి కావటం వల్ల తనని అందుకే ట్రాన్స్ఫర్ చేశారంటూ కూడా, దీంట్లో రాజకీయ జోక్యం జరిగిందంటూ కూడా, నా పేరు కిషోర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఎన్టీఆర్ జిల్లాలో జలవనరుల శాఖలో పనిచేస్తున్నానంటూ కూడా ఇప్పుడు రాయటము, దీంట్లో అక్కడ ఎమ్మెల్యే పేరును మెన్షన్ చేయటము మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఇక్కడ రాజకీయ రంగు పులుముకుందంటూ కూడా అతను రాయటము, హెడ్ క్వార్టర్స్ ఎమ్మెల్యే తిరువూరు కొలికపూడి శ్రీనివాసరావు అంటూ కూడా ఇప్పుడు మెన్షన్ చేయటము. సో కొంతమంది పేర్లు ఈ లెటర్లో రాయటము, అలాగే జలవనరుల శాఖ ఉద్యోగుల వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు ఈ లెటర్ని. ఆ తర్వాత కిషోర్ కనిపించకుండా పోయారు. సో కిషోర్ రాసిన లేఖలో రక్తపు మరుగులు ఉండటంతో కూడా ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన నెలకొని ఉంది. కిషోర్ గత నెలలో బదిలీ కావడంతో తిరువూరులో అద్దెకు ఉండే ఇల్లును ఖాళీ చేశారు. శుక్రవారం ఉదయం కిషోర్ మామయ్య ఆయన కారులో కార్యాలయానికి దింపారు. మధ్యాహ్నం 2:45 ఆయన ఆఫీసు నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్లారని కూడా అక్కడ చూసిన వారు చెబుతూ ఉన్నారు. సో కిషోర్ రాసిన లేఖను చూసిన వెంటనే కూడా జలవనరుల శాఖ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిషోర్ మొబైల్ నెంబర్, లొకేషన్ను ట్రేస్ చేశారు. చివరిసారిగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజారా దగ్గర మధ్యాహ్నం 3:15 టైంలో అతని ఫోన్ సిగ్నల్ దొరికింది. ఆ తర్వాత ఆ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేశాడు కిషోర్. కిషోర్ ఆత్మహత్య లేఖలో పేర్కొన్న పేర్లను ఆయన మామయ్య ఆనందరావు ఫిర్యాదుతో తెలిపారు. అయితే కేసు నమోదు చేసి ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ కంప్లైంట్ లెటర్లో కిషోర్ ఎవరైతే పేర్లను, దీంట్లో ఎమ్మెల్యే పేరుని మనం చూస్తూ ఉన్నాం కదా, కొంతమంది పేర్లను చేర్చడం అయితే జరిగింది. తన దాంట్లో రాజకీయ జోక్యం జరిగిందని, ఒక దళిత వ్యక్తిని అవటం వల్ల నా మీద ఈ విధంగా ప్రవర్తించారంటూ కూడా ఇప్పుడు కిషోర్ రాసిన లేఖ, తను చనిపోవటానికి వెళ్తున్నట్లుగా కూడా, తను ఆత్మహత్య చేసుకోనున్నట్లుగా కూడా తను రాసిన లేఖ అయితే తను ఒక గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇదే లేఖను వాళ్ళ మామయ్య తీసుకొని వెళ్ళి దీంట్లో ఉన్న వాళ్ళ పేర్లను కన్సిడర్ చేసి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వటం అయితే జరిగింది.